ఘోష్ కమిటీ నివేదిక, కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అంశాల్లో కాంగ్రెస్ పై పోరు చేస్తున్న బీఆర్ఎస్ కి ఊహించని షాక్ ఇచ్చారు కవిత. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్ కి అవినీతి మరకలంటాయని మండిపడ్డారు. హరీష్, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా. అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పడుతుంది, రంగనాయక్ సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం తెలంగాణ ప్రైడ్, అందులో అవినీతికి అవకాశమే లేదంటోంది కారు పార్టీ. కాళేశ్వరం నిర్మాణంతో అపర భగీరథుడిగా మారిన కేసీఆర్ పై కుట్రతోనే తప్పుడు కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై సిబిఐ విచారణ కోరారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయాలనో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. అయితే ఊహించని విధంగా మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని, అందుకే రెండో టర్మ్లో ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించారంటూ కామెంట్స్ చేశారు కవిత. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి. కవిత చేసిన ఈ కామెంట్స్ తో డిఫెన్స్ లో పడింది బీఆర్ఎస్ పార్టీ. స్వయంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిగా ఉన్న కవితే కాళేశ్వరం అవినీతిలో అప్పటి మంత్రి హరీష్ రావు పాత్ర ఉందని ఆరోపించడం ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారింది.